Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, one of subscriber request చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద వీడియో చేయమని చెప్పారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తెచ్చాను. ఈ టాపిక్లో మనం డీటెయిల్గా ఏ సైట్స్ ఉన్నాయి, హరప్పన్ సివిలైజేషన్ యాని సరస్వతి సివిలైజేషన్ యా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నీ ఒకటే. సో ఈ సివిలైజేషన్లో ఏ ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్రకారంగా ఇంపార్టెంటో అవి మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఏ నది ఒడ్డున ఈ సైట్స్ ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం. దాని తర్వాత ఈ సైట్స్ని ఫస్ట్ టైం ఎవరు తవ్వారో అవి కూడా మనం తెలుసుకుందాం. దాంతోపాటు ట్రిక్తో ఈ 3 పాయింట్లని ఎవరు తవ్వారు, ఎప్పుడు తవ్వారు, తవ్విన తర్వాత ఏమి దొరికాయి, ఈ 3 పాయింట్స్ని ట్రిక్తో పాటు సింపుల్గా ఒక కోడ్ వర్డ్ నేను రెడీ చేశాను. ఆ కోడ్ వర్డ్తో మనం గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకున్న తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ ట్రిక్స్ని మళ్ళీ ఎలాగ మనం ఇంప్లిమెంట్ చెయ్యాలో ఎగ్జామ్లో అనేసి ఎంసీక్యూ కూడా నేను తయారు చేశాను ట్రిక్తో పాటు. సో ఎంసీక్యూ ఉంటుంది, ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ చదివిన తర్వాత ఎంసీక్యూ ఆన్సర్ చేస్తాం అనమాట. టోటల్గా 18 క్వశ్చన్స్ నేను రెడీ చేశాను. టోటల్గా 10 ఇంపార్టెంట్ సైట్స్ రెడీ చేశాను. మీ అందరి కోసం మీ కోరిక మేరకు ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టకపోతే, కమెంట్ చేయకపోతే, షేర్ చేయకపోతే, డిస్లైక్ చేయకపోతే వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో అని నాకు తెలియకపోతే మళ్ళీ నేను కన్ఫ్యూజన్లో ఉంటాను అన్నమాట. ఈ వీడియో బాగా నడుస్తుందో లేదో, వీళ్ళకి నచ్చిందో లేదో, మీరేం చెప్పరు, నేనేమనుకుంటానో, నేనేం ఫీల్ అవుతానో ఎప్పుడు అనుకోవద్దు. బాగోకపోతే బాగోలేదని చెప్పండి, బాగుంటే బాగుందని చెప్పండి, బాగుంటే ఇంకా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇదే నా రిక్వెస్ట్. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ సైట్ ఏంటి? హరప్పా. తవ్విందెవరు? దయారాం సాహని. ఎప్పుడు తవ్వారు? 1921, 1921లో తవ్వారు. ఎవరు తవ్వారు? దయారాం సాహని. లొకేషన్ ఎక్కడ? రివర్ రవి నది ఒడ్డున, మౌంట్ గోమెరీ, పంజాబ్, పాకిస్తాన్. ఫైండింగ్స్ ఏంటి? శాండ్ స్టోన్ స్టాచ్యూస్ దొరికాయి, గ్రానరీస్ దొరికాయి, బులోక్ కార్డ్స్ దొరికాయి, ఎద్దుల బండ్లు కూడా దొరికాయి. సాహని గారు తవ్వినప్పుడు 1921లో ఇవన్నీ దొరికాయి. సో ఈ 3 పాయింట్లని ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి ట్రిక్ నేను రెడీ చేశాను. ట్రిక్ ఏంటంటే, ఇన్ 1921 Daya harvested sandstone granaries with bullock carts on Ravi's bank at Harappa. Daya 1921లో రవి నది ఒడ్డున హరప్పా వద్ద రాయి విగ్రహములు, ధాన్య గోధుమలు, ఎద్దుల బండులతో తవ్వించాడు. ఈ సింపుల్ ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ మీకు గుర్తుంటాయి. ఎగ్జామ్లో ఈ తవ్విందెవరని రావచ్చు, మీకు ఇయర్ రావచ్చు, ఏ నది ఒడ్డునని రావచ్చు, లొకేషన్ రావచ్చు, తర్వాత ఫైండింగ్స్ అంటే తవ్విన తర్వాత ఏం దొరికాయి ఇవి కూడా రావచ్చు. అంటే 3-4 క్వశ్చన్స్ దీని మీద ఈ ఒక్క ట్రిక్ మీద నిర్భయ ఉంటాయి. ఈ ట్రిక్ని మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, రాసుకొని కానీ, వీడియో డౌన్లోడ్ చేసుకొని కానీ, లేదా పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను, అక్కడికి చూసుకోండి. ఈ విధంగా మీరు హరప్పా సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, మోహంజదారో. తవ్విందెవరు? ఆర్డి బెనర్జీ 1922లో. లొకేషన్ రివర్ ఇండస్, లార్కనా, పంజాబ్, పాకిస్తాన్. ఓకే, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది? లార్కనా, పంజాబ్, పాకిస్తాన్. ఫైండింగ్స్ ఏంటి? గ్రేట్ బాత్, గ్రానరీ, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, అబ్బో, సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ, తర్వాత స్టీటైట్ స్టాచ్యూ ఆఫ్ ఎ బియర్డెడ్ మ్యాన్, అంటే గడ్డంతో స్టాచ్యూ కూడా దొరికింది. ఓవెన్ కాటన్, ఇది కూడా దొరికింది తవ్విన తర్వాత. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. లొకేషన్, నెక్స్ట్ తవ్విందెవరు, ఇయర్, తర్వాత తవ్విన తర్వాత ఏమేమి దొరికాయి. ఓకే, ట్రిక్ ఏంటంటే, బెనర్జీ బాత్డ్ అండ్ డాన్స్డ్ ఇన్ 22 అట్ మోహంజదారో. ఈ మోహంజదారోకి మౌంట్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఏంటి? మౌంట్ ఆఫ్ డెత్. మోహంజదారో ఎండి, మౌంట్ ఆఫ్ డెత్ ఎండి. ఇది కూడా ట్రిక్కే, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రావచ్చు. ఎండి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బెనర్జీ బాత్డ్ అండ్ డాన్స్డ్ ఇన్ 22 అట్ మోహంజదారో బై ఇండస్, సీలింగ్ ద బియర్డెడ్ మ్యాన్స్ ఫేస్ విత్ కాటన్. ఈ సింపుల్ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగైతే మొత్తం అన్ని గుర్తుకుంటాయి. ఓకే, తెలుగులో కూడా నేను సెంటెన్స్ రాసి పెట్టాను, చదివితే మళ్ళీ టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్, సుక్క జెండోర్. తవ్విందెవరు? స్టెయిన్. ఎప్పుడు? 1929లో. లొకేషన్ సౌత్ వెస్టర్న్ బలూచిస్తాన్, పాకిస్తాన్, ఆన్ దస్త్ రివర్ అనమాట. ఓకే, ఏ రివర్? దస్త్ రివర్. ఫైండింగ్స్ ఏంటి? ట్రేడ్ పాయింట్ బిట్వీన్ హరప్పా అండ్ బేబీలోన్ దొరికింది. ఇది తవ్వేటప్పుడు స్టెయిన్ తవ్వారు 1929లో. ఏం దొరికింది? ట్రేడ్ పాయింట్ దొరికింది. ఎక్కడ? హరప్పా అండ్ బేబీలోన్ మధ్యన ఉన్న
ట్రేడ్ పాయింట్ ఏమని దొరికింది. సో ట్రిక్ ఏంటంటే స్పెయిన్ traded in 29 between Harappa and Babylon on the Dust River at Sutka Janador. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, వెరీ ఈజీ. ఒకటి రెండు సార్లు కంటెస్ట్లో పెట్టాలంటే పెట్టేయండి, ఏం బెంగలేదు. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ట్రిక్స్ని మళ్ళీ ఎలాగ ఎంసీక్యూలో మనం ఎగ్జామ్లో ఎలాగ యూజ్ చేయాలనేది నేను లాస్ట్కి ఎంసీక్యూ తయారు చేశాను, గవర్నమెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చనువుదారో ప్రవీణ్ దౌరు ఎన్జి మజుందార్ 1931లో. లొకేషన్ సింధ్ ఆన్ ద ఇండస్ రివర్. ఫైండింగ్స్ ఏంటి? బీడ్ మేకర్ షాప్, డాగ్ ఫుట్ ప్రింట్, చేజింగ్ ఏ క్యాట్, ఇవన్నీ దొరికాయి అనమాట. ఈ బొమ్మలన్నీ దొరికాయి, షాప్ కూడా దొరికాయి. నెక్స్ట్ డాగ్ ఫుట్ ప్రింట్స్ కూడా దొరికాయి. అప్పుడు చేస్తాం, అప్పుడు ఇప్పుడు డాగ్ అంటే ఇప్పుడు ఫుట్ ప్రింట్ దొరకడం అంటే ఏంటో. ఓకే, కానీ హిస్టరీ నమ్మాలి, మరి ఇంకేంటి దానికి ఆఫీస్ లేదు. సో ట్రిక్ ఏంటంటే in 31 Majumdar found beads and a dog's cheese by Indus Bank at Chanudaro. ఓకే, తెలుగులో కూడా నేను ఆల్రెడీ సెంటెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ అమ్రి తబిన్ దౌరు ఎన్జి మజుందార్ 1935లో. లొకేషన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. ఫైండింగ్స్ యాంటీలోప్ ఎవిడెన్స్. యాంటీలోప్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? యాంటీలోప్ ఎవిడెన్స్ అంటే ఏంటి? జింక సాక్ష్యాలు. ఓకే, నీల్ గుర్రం గారు అంటారు కదా, నీల్ గుర్రం అనే జింక. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీని సాక్ష్యాలు కూడా దొరికాయి. సో ట్రిక్ ఏంటంటే మజుందార్ స్పాటెడ్ అండ్ యాంటీలోప్ బై ఇండస్ ఇన్ 35 ఎట్ అమ్రి. యాంటీలోప్ అంటే ఏంటి? జింక తలుగా ఎవిడెన్సెస్ అనమాట. ఓకే, అంశాలు, జింక సాక్ష్యాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ కెన్ కాల్. ఓకే, నెక్స్ట్ కాళీబగాన్ తవిన్ దౌరు గోజ్ 1953లో. లొకేషన్ ఎక్కడుంది? రాజస్థాన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గాగర్ రివర్. ఫైండింగ్స్ ఫైర్ ఆల్టర్, కెమెల్ బోన్స్, వుడెన్ ప్లావ్. ఓకే, ఇవన్నీ దొరికాయి అనమాట తవ్వినప్పుడు. సో ట్రిక్ ఏంటంటే గోజ్ ఫౌండ్ ఫైర్, క్యామెల్స్ అండ్ ఏ వుడెన్ ప్లావ్ బై గాగర్ ఇన్ 53 ఎట్ కాళీబగాన్. ఒక సెంటెన్స్ నేను రెడీ చేశాను. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ని ఎలా యూజ్ చేయాలనేది నేను లాస్ట్కి చెప్తాను, కంగారు పడకండి. నేను స్పీడ్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఇదే ట్రిక్ని మళ్ళీ రివిజన్ కూడా చేయాలి కదా. సో లోతల్ తవిన్ దౌరు రావు గారు 1953. లొకేషన్ గుజరాత్, భోగ్వా రివర్ నియర్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే. ఫైండింగ్స్ ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ ఎప్పుడు దొరికింది? 1953. తవిన్ దౌరు ఆర్ రావు. లొకేషన్ ఎక్కడ? లోథల్. ఓకే, డాక్యార్డ్, రైస్ హస్క్, ఫైర్ ఆల్టర్స్, చెస్ ప్లేయింగ్. ఓకే, చదరంగం. సో ట్రిక్ ఏంటంటే రావ్ ఫౌండ్ రైస్, ఏ పోర్ట్, ఫైర్ అండ్ చెస్ నియర్ క్యాంబే ఇన్ 53 ఎట్ లోథల్. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 10 ఇంపార్టెంట్ సైట్స్ మొత్తం ట్రిక్స్ నేను రెడీ చేశాను, మొత్తం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ సురుకుతాడా తవిన్ దౌరు జోషి గారు 1964లో. లొకేషన్ ఎక్కడుంది? గుజరాత్. ఫైండింగ్స్ బోన్స్ ఆఫ్ హార్సెస్, గుర్రం ఎముకలు దొరికాయి. బీడ్స్, ఇవి కూడా దొరికాయి. సో ట్రిక్ ఏంటంటే జోషి అనెర్త్డ్ హార్స్ బోన్స్ అండ్ బీడ్స్ ఇన్ గుజరాత్ 64 ఎట్ సుర్కుతాడా. ఓకే, నెక్స్ట్ బన్వాలి తవిన్ దౌరు ఆర్ఎస్ బిస్ట్ 1974లో తవ్వారు. లొకేషన్ హర్యానా, సరస్వతి రివర్ ఒడ్డున ఉన్నది. ఫైండింగ్స్ బార్లీ ఎవిడెన్స్. నెక్స్ట్ టెరాకోటా ఫిగరైన్స్, వుడెన్ ప్లాగ్. ఓకే, ఇవన్నీ దొరికాయి. సో ట్రిక్ ఏంటంటే బిస్ట్ ప్లగ్డ్ బార్లీ బై ద సరస్వతి ఇన్ 74 విత్ టెరాకోటా ఎల్బర్స్. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలు అంటే గుర్తుకొచ్చేది మీకు, మీరు సెంటెన్స్ కావాలి సార్, సెంటెన్స్ కావాలి ట్రిక్లు అంటే నేను సెంటెన్స్ ట్రిక్ చేస్తున్నాను. లేదు, మీకు కోరిలేషన్ విధిలో చాలా మందికి నచ్చుతుంది, అది లాంగ్ టైం ఉంటుంది. అది కానీ మీకు ఎవరికి నచ్చడం లేదు, మీరు ఎవరు చూడడం లేదు, అందుకే కోడ్ తయారు చేశాను. కోరిలేషన్ అయితే నాకు తెలిసి బెటర్ ఉంటుంది, బట్ ఇది కూడా పర్వాలేదు, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో కష్టపడాలి ఎక్కువ. వారంకో నెలకు ఒకసారి ఈ ట్రిక్స్ని చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ధోలావీరా డిస్కవరీ చేసింది ఎప్పుడు? 1967లో. ఎవరు? జోషి గారు. తవ్వింది ఎవరు? తవ్విందంటే వాళ్ళు తవ్వుతారేంటి, తవ్విస్తారు అనమాట. ఓకే, సో తవ్వించింది ఎవరు? ఆర్ఎస్ బిస్ట్. 1990 నుంచి 2005 అని ఉంది, కానీ 1985 నాకు తెలిసి. ఓకే, సో లొకేషన్ గుజరాత్, ఖాదిర్ ఐలాండ్ ఇన్ రన్ ఆఫ్ కచ్. ఫైండింగ్స్ ఏంటి? వాటర్ రిజర్వాయర్స్, లార్జ్ సైన్ బోర్డ్స్ విత్ హరప్పన్ స్క్రిప్ట్, స్టెప్ వెల్స్, వెల్ ప్లాంట్ సిటీ విత్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దొరికింది. ఇది ఇంపార్టెంట్ అనమాట, డ్రైనేజ్ సిస్టమ్ కూడా దొరికింది ధోలావీరాలో. సో ట్రిక్ ఏంటంటే బిస్ట్ డిస్కవర్ రిజర్వాయర్స్ అండ్ స్టెప్స్ ఆన్ ఖాదిర్ ఐలాండ్ ఇన్ 90,
విత్ ఏ హరప్పన్ సైన్ బోర్డ్. 90 దగ్గర మీరు 85 కూడా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి 1985. ఓకే, కమెంట్ సెక్షన్లో పెట్టండి. సైడ్స్ అని డిస్కస్ చేసేద్దాం. ఇప్పుడు MCQకి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే, సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు దాకా ఒక వంతు, నెక్స్ట్ MCQకి వెళ్ళినప్పుడు ఒక వంతు. ఇప్పుడు ఈ ట్రిక్స్ అనేది మీకు క్లియర్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు వీడియో చూస్తే సెకండ్ పార్ట్ అది స్కిప్ చేసి చూస్తే నాకేం తెలియదు బాబు, మరి ఇంకేం మరి చెప్పేది ఎట్లా. ఓకే, సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హూ ఎక్స్కవేటెడ్ ద సైట్ ఆఫ్ హరప్పా ఇన్ 1921? ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ముందు నుంచి కూడా, దయారామ్ సహాని. సో ట్రిక్ కూడా రివిజన్ అవుతుంది ఇప్పుడు. ఇన్ 1921 దయా హార్వెస్టెడ్ శాండ్ స్టోన్ గ్రెనరీస్ విత్ బులోక్ కార్ట్స్ ఆన్ రవీస్ బ్యాంక్ ఎట్ హరప్పా. దయా, సో దయారామ్ సహాని, ఇది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ హరప్పా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? హరప్పా ఏ నది ఒడ్డున ఉంది? ట్రిక్ ఏంటి? ఇక్కడ చూడండి ట్రిక్ మీకు రివిజన్ గురించి. ఇక్కడ రవి బ్యాంక్ అని చూసారు కదా, సో రవి బ్యాంక్. సో రవి, రివర్ ఏంటి? రవి. ఆన్సర్ కూడా రవి. క్లియర్. నెక్స్ట్ మూడో క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫౌండ్ ఇన్ హరప్పా? బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, ఫైర్ ఆల్టర్స్, శాండ్ స్టోన్ స్టాచ్యూస్, క్యామెల్ బోన్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, శాండ్ స్టోన్ స్టాచ్యూస్. ట్రిక్లో ఉంది చూసుకోండి. ఇక్కడ శాండ్ స్టోన్ స్టాచ్యూస్, ఇక్కడ చూడండి శాండ్ స్టోన్ స్టాచ్యూస్. గ్రానరీస్ కూడా ఉంది. క్వశ్చన్ నేను కాకపోతే చేయలేదు దాని గురించి. క్వశ్చన్స్ చాలా అవుతాయి, ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మొహంజదారో, మౌంట్ ఆఫ్ డెత్ కూడా దీనికి అంటారు. సో ట్రిక్ ఏంటంటే, బెనర్జీ బాత్డ్ అండ్ డాన్స్డ్ ఇన్ 22 at మొహంజదారో బై ఇండస్, సీలింగ్ ద బియర్డ్ మ్యాన్స్ ఫేట్ విత్ కాటన్. సో క్వశ్చన్ ఏంటంటే, మొహంజదారో వాజ్ ఎక్స్కవేటెడ్ బై హూమ్ ఇన్ 1922? మొహంజదారోని 1922లో ఎవరు తవ్వారు? సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్లో పెట్టాం కదా, ఆర్డి బెనర్జీ అని ఉంది కదా, సో బెనర్జీ బాత్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆర్డి బెనర్జీ. నెక్స్ట్, మొహంజదారో ఈజ్ లొకేటెడ్ నియర్ విచ్ రివర్? సో ట్రిక్ లో ఉంది కదా ఆల్రెడీ, బై ఇండస్ అనేసి. సో బై ఇండస్, ఇక్కడ చూడండి బై ఇండస్. సో ఇక్కడ నది ఏంటి? ఇండస్ నది అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫౌండ్ ఎట్ మొహంజదారో? మొహంజదారోలో కనుగొన్నబడ్డవి ఏవి? గ్రేట్ బాత్, వుడెన్ ఫ్లోర్, హార్సెస్ బోన్స్, యాంటీలోప్ ఎవిడెన్సెస్. ఆల్రెడీ బాత్ అని ఉంది కదా, సో ట్రిక్ లో సో గ్రేట్ బాత్. ఆన్సర్ ఏంటి? గ్రేట్ బాత్. ఓకే, నెక్స్ట్, సుత్కా జెనడోర్ స్టెయిన్ ట్రేడెడ్ ఇన్ 29 బిట్వీన్ హరప్పా అండ్ బేబిలోన్. హరప్పా అండ్ బేబిలోన్ ఆన్ ద దస్త్ రివర్ ఎట్ సుత్కా జెనడోర్. సో క్వశ్చన్ ఏంటంటే, సుత్కా జెనడోర్ వాజ్ ట్రేడ్ పాయింట్ బిట్వీన్ హరప్పా అండ్ విచ్ ఏన్షియంట్ సివిలైజేషన్? హరప్పా అండ్ ఏంటి? బేబిలోన్. ట్రిక్లో ఉంది కదా, సో ఆన్సర్ ఏంటి? బేబిలోన్. ఈజిప్ట్, బేబిలోన్, మెసపోటమియా, పెర్సియా. ఓకే, మెసపోటమియా ఇది కూడా ఒక ఏన్షియంట్ సివిలైజేషన్. వరల్డ్లో 4 సివిలైజేషన్స్ ఉన్నాయి. చైనాలో ఒకటి, మెసపోటమియాలో ఒకటి, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, 4వది ఏంటి? మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎక్స్కవేటెడ్ ద సైట్ సుత్కా జెనడోర్ ఇన్ 1929? స్టెయిన్. ట్రిక్ లో స్టార్టింగ్ వర్డ్ ఏంటి? స్టెయిన్ కదా, సో ఇక్కడ చూడండి స్టెయిన్. ఓకే, ఆన్సర్ ఏంటి? స్టెయిన్. కనుక్కున్నారు. తవ్వింది ఎవరు? స్టెయిన్ అనమాట. నెక్స్ట్, చన్నుదారో. ట్రిక్ ఏంటి? ఇన్ 31 మజుందార్ ఫౌండ్ బీడ్స్ అండ్ డాగ్స్ చేస్ బై ఇండస్ బ్యాంక్స్ అట్ చన్నుడారో. సో క్వశ్చన్ ఏంటి? వాట్ వాజ్ వన్ ఆఫ్ ద కీ ఫైండింగ్స్ అట్ చన్నుదారో? డాగ్ యార్డ్, బీడ్ మేకర్స్ ఆఫ్, ఫైర్ ఆల్టార్ అండ్ స్టీటైట్ స్టాచ్యూ. ఆన్సర్ ఏంటి? బీడ్స్ మేకర్. ఇక్కడ చూడండి బీడ్స్ అని ఉంది ఇక్కడ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? బీడ్స్. ఫౌండ్ బీడ్స్ అని ఉంది కదా, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? బీడ్స్ మేకర్ షాప్ అనమాట. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్ వాజ్ ద వన్ ఆఫ్ ద కీ ఫైండింగ్స్ ఎట్ చన్నుదారో? ఈ బీడ్స్ అంటే బుట్ట ఐ థింక్ బుట్ట అంట. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎక్స్కవేటెడ్ చన్నుదారో ఇన్ 1931? చన్నుదారో తవ్వింది ఎవరు? మజుందార్. ట్రిక్ లో ఆల్రెడీ ఫస్ట్ లో ఏముంది? మజుందార్ ఫౌండ్ బీడ్స్ అని ఉంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంటి? ఎన్జి మజుందార్ అనేసి టిక్ పెట్టుకోవచ్చు. నోట్ ఆన్సర్. నెక్స్ట్ సైట్ ఏంటి? అమ్రీ.
Majumdar spotted an antelope by Indus in 35 at Amri. Next question. What was the significant findings at Amri? Antelope evidences, bronze dancing girl, fire altars, horse bones. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, జింక తలగ అంశాలు ఏమో దొరికాయనేసి. సో యాంటిలోప్ ఎవిడెన్సెస్ అంటే నీలగుర్రం, జింక ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ హూ ఎగ్జిక్యూటెడ్ అమ్రీ ఇన్ 1935? ఆల్రెడీ మీకు చెప్పేసాం, ఎవరు? మజుందార్ గారు, ఎన్జి మజుందార్. 1935లో తవ్వింది అమ్రీ అనే సైట్ ని తవ్వింది ఎవరు? ఎన్జి మజుందార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే వెంటనే ఈ వీడియో అవగానే పెడతాను. ఓకే, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గోజ్ ఫౌండ్ ఫైర్ క్యామెల్స్ అండ్ ఎ వుడెన్ ప్లౌ బై గాగర్ ఇన్ 53 at Kalibagan. Goz found fire camels and a wooden plow by Gagar in 53 at Kalibagan. Kalibagan is located on the banks of which river? Kalibagan ఏ నది ఒడ్డున ఉంది? చెప్పండి. రవి, ఇండస్, గాగర్, బోగోవా. ట్రిక్లో ఆల్రెడీ ఉంది చూడండి, బై గాగర్ అని ఉంది కదా. సో ఆన్సర్ ఏంటి? గాగర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫౌండ్ ఇన్ కాలిబగాన్? ఫైర్ ఆల్టర్స్, శాండ్ స్టోన్ స్టాచ్యూస్ ఎక్కడ దొరికాయి? హరప్పాలో. ఇది ఓకే. సో ఇక్కడ ఏం దొరికింది? ఫైర్ ఆల్టర్స్. చూడండి ట్రిక్లో మీకు ఉంటుంది. అండ్ గోజ్ ఫౌండ్ ఫైర్, ఫైర్ ఉంది కదా. సో ఫైర్ అనగా ఫైర్ ఆల్టర్స్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోథాల్. ట్రికెట్ని రావ్ ఫౌండ్ రైస్ ఏ పోర్ట్, ఫైర్ అండ్ చెస్ నియర్ క్యాంబే ఇన్ 53 at లోథాల్. ఓకే, ఇది ట్రిక్ ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం. క్వశ్చన్ ఏంటంటే 1953లో లోథల్ స్థలాన్ని ఎవరు తవ్వారు? లోథల్ అనే స్థలాన్ని ఎవరు తవ్వారు? నేనే. ఓకే, ఆర్ రావు గారు. వాట్ వాజ్ ద మెయిన్ ఫైండింగ్స్ ఎట్ లోథాల్? మ్యాన్ మేడ్ పోర్ట్, బీడ్స్ మేకర్ షాప్, గ్రేట్ బాత్, ఫైర్ ఆల్టర్. సో ఆన్సర్ ఏంటి? పోర్ట్. ఇక్కడ చూడండి ట్రిక్లో ఏ పోర్ట్ అని ఉంది. ఫస్ట్ ఏంటుంది? ఏ పోర్ట్, తర్వాత ఫైర్ కనబట్టారు కానీ ఫస్ట్ పోర్ట్ దొరికింది. ఇంపార్టెంట్ కదా, ఫైర్ ఆల్రెడీ ముందు దొరికింది, ఫైర్ ఆల్టర్స్. నెక్స్ట్ సుర్కతడ. క్రికెట్ జోసి అనత్ హార్స్ బోన్స్. ఇక్కడ ఏం దొరికాయి? జోసి గారు ఏం కనిపెట్టారు? తవ్విన తర్వాత హార్స్ బోన్స్ కనిపెట్టారు, బీడ్స్ అంటే బుట్టలు. నెక్స్ట్ గుజరాత్ 64 at సుర్కుతడ. గుజరాత్ సైట్ పేరేంటి? గుజరాత్. సో క్వశ్చన్ ఏంటంటే వాట్ వాజ్ ఎ కీ ఫైండింగ్స్ ఎట్ సుర్కుతడ? ఆన్సర్ ఏంటి? చెప్పండి. సుర్కుతడలో కనుగొనబడ్డ ముఖ్యమైన విషయం ఏది? హార్స్ బోన్స్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, శాండ్ స్టోన్ స్టాచ్యూ, యాంటిలోప్ ఎవిడెన్సెస్. ఆన్సర్ ఏంటి? హార్స్ బోన్స్. ఇక్కడ టక్కన పెట్టి. నెక్స్ట్ సుర్కుతడ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై హూమ్ ఇన్ 1964? ఎవరు తవ్వారు? ట్రిక్ ఒక్కసారి చూసుకోండి. ట్రిక్లో ఏముంది? జోసి గారు. ఓకే, ఇలాగనమాట మీరు ట్రిక్ని కోరిలేట్ చేయాలి. జేపీ జోసి. ఆన్సర్ ఏంటి? జేపీ జోసి. ఓకే ఫ్రెండ్స్, 18 క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను. వీడియో చాలా లెంతీ అయిపోయింది. మ్యాక్సిమం నేను కవర్ చేశాను. 1-2 సైట్స్ వదిలేశాను, మీరు అవి చదువుకోండి. వెరీ ఇంపార్టెంట్ నేను కవర్ చేశాను. ట్రిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేశాను. హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్. అప్పటిదాకా ప్లేలిస్ట్లో చాలా ట్రిక్కీ వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి.